ముందుగా మన తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ ద్వారా లేఖనం ఏమి చెప్పుచున్నది అని ఆలోచించి అనేక మందిని ఆలోచింప చేయడానికి చేరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తూ సహోదరులు ఎం రమేష్ గారి ప్రారంభ ప్రార్థనతో ఈనాటి మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమమును మనం ప్రారంభించుకుందాము. రమేష్ గారు నా వందాలన్నా చేయండి. ఆఫ్ అయిపోయింది మీ స్పీకర్. అది తీసుకోవడం వస్తుందండి, బయటకు వస్తున్నాను. అది పక్కన మీ డివైస్ ఏదో ఇంకోటి ఆన్ అయినట్టు ఉంది, ఇంకొక డివైస్. నేను ఇక్కడ నా దగ్గర ఉన్నాను, అందుకే అది ఒక ఫోన్ లో కనెక్ట్ అవుతాము. ఇద్దరు ఒక దగ్గరే ఉన్నాము. సరే, ప్రార్థన చేసుకుందాం అండి. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు మా జీవానికి కారణభూతుడైన పరలోక రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు, స్తోత్రములు, స్తుతులు సమర్పించుకుంటున్నాం. తండ్రి, మీ అపారమైన ప్రేమ, ఉచితమైన కృపను బట్టి, క్రీస్తు యేసులో మీరు అనుగ్రహించిన మరొక దినమైన దయాక్రియతను బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి, ఇటు ఆన్లైన్ వేదికగా చేరువచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఈ తరగతి ప్రారంభించబోతుండగా ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ నామానికి మహిమకరంగాను చేరువచ్చిన వారికి దీవెనకరంగా జరిగించమని యేసుక్రీస్తును వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసినటువంటి సహోదరులు రమేష్ గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నాము. సమయంలో సహోదరులు నరేష్ గారు మొదటి పాటగా పాడి వినిపిస్తారు. సహోదరులు సుబ్రహ్మణ్యం గారు రెండో పాటగా పాడి దేవుని నామమును మహింపరచవలసిందిగా కోరుకుంటున్నాము. క్రీస్తునందు సహోదరి సహోదరులందరికీ క్రీస్తునామంలో వందనం తెలియజేస్తున్నాను. ఎన్నెన్నో వేదనలు అనుభవించినాడు నిన్ను రక్షించుట కొరకే, మన పాపం కడుగుట కొరకే. ఎన్నెన్నో వేదనలు అనుభవించినాడు నిన్ను రక్షించుట కొరకే, మన పాపం కడుగుట కొరకే. వెలలేనిది తన త్యాగం, కనలేనిది ఆ మరణం. వెలలేనిది తన త్యాగం, కనలేనిది ఆ మరణం. విలువైన నీ కోసమే బలియాయను మన కోసమే. విలువైన నీ కోసమే బలియాయను మన కోసమే. క్రీస్తేసుని ఈ త్యాగం మన కోసమే బలియాగము. నీ రక్షణే తన ధ్యేయము, నమ్మినచో నిత్య జీవము. ఎన్నెన్నో వేదనలు అనుభవించినాడు, ఎంతెంత అవమానము సహించెను తన మౌనం. ఎంతెంత అవమానము
సహించెను తన మౌనం, అన్యాయమే గెలిచిందిగా. మన శిక్షకు తను తల వంచగా, అన్యాయమే గెలిచిందిగా. శిక్షకు తను తల వంచగా, మెలిపెట్టిన కొరడాలు చీల్చేసెను అణువణువు. ఒలికించే తన రక్తమే మన పాప పరిహారమే, అది మన పాప పరిహారమే. క్రీస్తేసుని ఈ త్యాగం మన కోసమే బలియాగము, నీ రక్షణే తన ధ్యేయము. నువ్వు నమ్మినచో నిత్య జీవము. ఎన్నెన్నో వేదనలు అనుభవించినాడు, నిన్ను రక్షించుట కొరకే, మన పాపం కడుగుట కొరకే, మన పాపం కడుగుట కొరకే. శిరమంతా మున్లేగా, పలుమార్లు దిగబడగా, శిరమంతా మున్లేగా, పలుమార్లు దిగబడగా, మోసాడు సిలువ భారమే, అది మన ఘోర పాప భారమే. మోసాడు సిలువ భారమే, అది మన ఘోర పాప భారమే. బంధించెను ఆశీలలు, వేలాడెను తన తనువు, విడిచేసే తన శ్వాసని విమోచించే మన ప్రాణమే, విమోచించే మన ప్రాణమే. క్రీస్తేసుని ఈ త్యాగం మన కోసమే బలియాగము, నీ రక్షణ తన ధ్యేయము. నువ్వు నమ్మినచో నిత్య జీవము. ఎన్నెన్నో వేదనలు అనుభవించినాడు, నిన్ను రక్షించుట కొరకే, మన పాపం కడుగుట కొరకే, మన పాపం కడుగుట కొరకే. వెలలేనిది తన త్యాగం, కనలేనిది ఆ మరణం. వెలలేనిది తన త్యాగం, కనలేనిది ఆ మరణం. విలువైన నీ కోసమే బలియాయను మన కోసమే, విలువైన నీ కోసమే బలియాయను మన కోసమే. ఎన్నెన్నో వేదనలు అనుభవించినాడు, నిన్ను రక్షించుట కొరకే, మన పాపం కడుగుట కొరకే, మన పాపం కడుగుట కొరకే. వందనాలు బ్రదర్. సుబ్రహ్మణ్యం గారు, సహోదరులకి వందనాలండి. దేవుని కృపను బట్టి ఈ ఉదయకాల సమయంలో ఆ ఇచ్చిన దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ గ్రూప్లో ఉన్న సహోదరులందరికీ హృదయపూర్వక వందనాలు. మరొక కీర్తన పాడుకొని ఆయన నామాన్ని మహింపరచుకుందాం.
నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. కార్యం సఫలం చేసే దేవా, మహిమ ఘనత యుగములకు. కార్యము సఫలం చేసే దేవా, మహిమ ఘనత యుగములకు. నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. నీవు కటాక్షము చూపకపోయినా, జీవముతో ఇలా బ్రతుకుట సాధ్యమా? నీవు కటాక్షము చూపకపోయినా, జీవముతో ఇలా బ్రతుకుట సాధ్యమా? నీవే నన్ను నడిపించుచుండా, ఆ ఆ నీవే నన్ను నడిపించుచుండా, నే ఫలించెద పడిపోకుండా, నే ఫలించెద పడిపోకుండా. కార్యం సఫలం చేసే దేవా, మహిమ ఘనత యుగములకు. నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. నీవు తలాంతులు ఇయ్యకపోయినా, గౌరవ ఘనతలు పొందుట సాధ్యమా? నీవు తలాంతులు ఇయ్యకపోయినా, గౌరవ ఘనతలు పొందుట సాధ్యమా? నీవే నన్ను హెచ్చించుచుండా, ఆ నీవే నన్ను హెచ్చించుచుండా, లోబడియుండెద త్వరపడకుండా, లోబడియుండెద త్వరపడకుండా. కార్యం సఫలము చేసే దేవా, మహిమ ఘనత యుగములకు. నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. నీవు సహాయము చేయకపోయినా, సుఖ సంతోషము కలుగుట సాధ్యమా? నీవు సహాయము చేయకపోయినా, సుఖ సంతోషము కలుగుట సాధ్యమా? నీవే నాకై చింతించుచుండా, ఆ నీవే నాకు చింతించుచుండా, నేనిదురించెద భయపడకుండా, నేనిదురించెద భయపడకుండా. కార్యము సఫలము చేసే దేవా, మహిమ ఘనత యుగములకు. నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా.
నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. అందరికి వందనాలండి. చక్కగా పాట పాడి దేవుని నామమును మహింపరిచినటువంటి సహోదరులు ఇరువురికి కూడా ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ సంఖ్యాకాండము 9వ అధ్యాయం వాక్యపట్న భాగంగా చదువుకుందాము. సహోదరి పద్మా గారు 1 నుండి 8 వచనములు చదివి వినిపిస్తారు. 9వ వచనం నుండి 14వ వచనం వరకు సహోదరులు గురుప్రసాద్ గారు చదువుతారు. 15వ వచనం నుండి 23వ వచనం వరకు సహోదరి సంధ్య గారు చదువు వినిపిస్తారు. వందనాలండి, అందరికీ వందనాలు. సంఖ్యాకాండం 9వ అధ్యాయం 8 వరకు అండి. అవునమ్మా, అవును. పేర ఐగుప్తు దేశం నుండి వారు వచ్చిన తరువాత రెండవ సంవత్సరము అరణ్యమందు మోషేకు ఇలాగు సెలవిచ్చెను. ఇశ్రాయేలు అమ్మా, మీ వాయిస్ వినిపించట్లేదు. నియామక బ్రదర్ సుబ్రహ్మణ్యం గారు మీరు చదవండి. అమ్మా, మీ వాయిస్ వినిపించట్లేదు. సహోదరులకు వందనాలు. సంఖ్యాకాండము 9వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాము. ఐగుప్తు దేశములో నుండి వారు వచ్చిన తరువాత 2వ సంవత్సరము మొదటి నెలలో యెహోవా సేనాయి అరణ్యమందు మోషేకు ఇలాగ సెలవిచ్చెను. ఇశ్రాయేలీయులు పస్కా పండుగను దాని నియామక కాలమందు ఆచరింపవలెను. దాని నియామక కాలమున అనగా ఈ నెల 14వ దినమున సాయంకాలమందు దానిని ఆచరించవలెను. దాని కట్టడలన్నిటిని బట్టి దాని విధులన్నిటిని బట్టి మీరు దానిని ఆచరింపవలెను. కాబట్టి మోషే పస్కా పండుగను ఆచరింపవలెనని ఇశ్రాయేలుతో చెప్పగా వారు సీనాయి అరణ్యమందు మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు పస్కా పండుగ సామాగ్రిని సిద్ధపరచుకునిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన సమస్తమును ఇశ్రాయేలీయులు అతడు చెప్పినట్లే చేసిరి. కొందరు నరసమును ముట్టుట వలన అపవిత్రులై ఆ దినమున పస్కా పండుగను ఆచరింపలేకపోయిరి. వారు ఆ దినమున మోషే అహరోనులు ఎదుటకు వచ్చి మోషేతో అరసవమును ముట్టుట వలన అపవిత్రులమైతిమి. యెహోవా అర్పణను దాని నియామక కాలమున ఇశ్రాయేలీయుల మధ్యను ఆకర్షింపబడుకుంటున్నట్లు ఎలా అడ్డగింపబడతామని అనగా మోషే నిలువుడి మీ విషయములో యెహోవా ఏమి సెలవిచ్చునో నేను తెలుసుకుందునని వారితో అనెను. అప్పుడు యెహోవా మోషేకు ఎలాగ సెలవిచ్చాను. గురుప్రసాద్ గారు సహోదరులందరూ ఉన్నారండి. వాటి పంచుకుంటాము. అప్పుడు యెహోవా మోషేకు ఎలాగో సెలవిచ్చింది, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, మీలో గాని మీ వంశములో గాని ఒకడు శవమును ముట్టడం వలన అపవిత్రుడైనను
దూర ప్రయాణం చేయుచుండెను. అతడు యెహోవా పస్కా పండుగను ఆచరింపవలెను. వారు 2వ నెల 14వ దినమున సాయంకాలమున దానిని ఆచరించి పొంగని వాటితోనూ చేదు ఆకుకూరలతోనూ దానిని తినవలెను. వారు మరునాటి వరకు దానిలో కొంచెమైనను మిగలనీయవలదు. దానిలోనిది ఒక ఎముకనైనను ఇవ్వవలదు. పస్క పండుగ విషయమైన కట్టడలన్నిటిని బట్టి వారు దానిని ఆచరింపవలెను. ప్రయాణములో ఉండని పవిత్రుడు పస్కాను ఆచరించుట మానిన ఎడల ఆ మనుష్యుడు తన జనుల నుండి కొట్టివేయబడును. అతడు యెహోవా అర్పణమును దాని నియామక కాలమున అర్పింపలేదు గనుక ఆ మనుష్యుడు తన పాపమును తానే భరింపవలెను. మీలో నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింపగోరినప్పుడు అతడు పస్కా కట్టడ చొప్పున దాని విధిని బట్టియే దానిని చేయవలెను. పరదేశి అందరికీ వందనాలు. వారు మందిరమును నిలవబెట్టిన సంధ్య నీ వాయిస్ వినిపించట్లేదమ్మా. సాక్ష్యము గుడారములను మందిరమునకు కమ్మెను. సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు సంధ్య నీ వాయిస్ వినిపించట్లేదు. వారు మందిరమును నిలవబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారములోని మందిరమును కమ్మెను. సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అగ్ని వంటి ఆకారము మందిరము మీద నుండెను. నిత్యమును అలాగే జరిగెను. మేఘము మందిరమును కమ్మెను. రాత్రి యందు అగ్ని వంటి ఆకారము కనబడెను. ఆ మేఘము గుడారం మీద నుండి పైకెత్తబడినప్పుడు ఇశ్రాయేలీయులు ప్రయాణమై సాగిరి. ఆ మేఘము ఎక్కడ నిలిచెనో అక్కడనే ఇశ్రాయేలీయులు తమ గుడారములను వేసుకొనిరి. యెహోవా నోటి మాట చొప్పున ఇశ్రాయేలీయులు ప్రయాణమై సాగిరి. యెహోవా నోటి మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకునేది. ఆ మేఘము మందిరము మీద నిలిచి ఉండిన దినములన్నీ వారు నిలిచిరి. ఆ మేఘము బహుదినముల మందిరము మీద నిలిచిన ఎడల ఇశ్రాయేలీయులు యెహోవా విధిని అనుసరించి ప్రయాణము చేయకుండిరి. మేఘము కొన్ని దినములు మందిరము మీద నిలిచిన ఎడల వారును నిలిచిరి. యెహోవా నోటి మాట చొప్పుననే నిలిచిరి. యెహోవా నోటి మాట చొప్పుననే ప్రయాణం చేసిరి. అలాగే మేఘము సాయంకాలం మొదలుకొని ఉదయము వరకు నిలిచిన ఎడల ఉదయమందు ఆ మేఘము పైకెత్తబడగానే వారు ప్రయాణం చేసిరి. పగలేమి రాత్రి ఏమి ఆ మేఘము పైకెత్తబడినప్పుడే వారు ప్రయాణం చేసిరి. ఆ మేఘము 2 దినములు గాని 1 నెల గాని ఏడాది గాని తడవు చేసి మందిరము మీద నిలిచిన ఎడల ఇశ్రాయేలీయులు ప్రయాణము చేయక తమ గుడారములలో నిలిచిరి. అది ఎత్తబడినప్పుడు వారు ప్రయాణం చేసిరి. యెహోవా మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకొనిరి. యెహోవా మాట చొప్పున వారు ప్రయాణం చేసిరి. మోషే ద్వారా యెహోవా చెప్పిన మాటను బట్టి యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచిరి. ఇప్పటి వరకు చక్కగా చదివి వినిపించినటువంటి సహోదరులందరికీ వందనములు తెలియజేస్తూ సహోదరులు అనిల్ గారు ఈ యొక్క అధ్యాయమును వివరించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి వచ్చిన సహోదరులకు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సంఖ్యాకాండము 9వ అధ్యాయాన్ని మనం ఈరోజు పరిశీలన చేస్తూ ఉన్నాం. ఈ యొక్క సంఖ్యాకాండము 9వ అధ్యాయంలో 2 సంఘటనలను వివరిస్తూ ఉంది. సీనాయి ఎడారిలో ఇశ్రాయేలీయులు చేసిన 2వ పస్కా పండుగ గురించి, మరియు
దానిని ఆచరించడానికి సూచనలు ఆచారబద్ధంగా అపవిత్రంగా ఉన్నవారికి అవసరమైన సదుపాయాలు, శిబిరం యొక్క ప్రయాణాలు మరియు శిబిరాలను నిర్దేశించిన మేఘము మరియు అగ్ని ద్వారా దేవుని మార్గదర్శకత్వాన్ని కూడా ఇది వివరిస్తూ ఉంది. అంటే ఈ అధ్యాయంలో ఉండే 2 సంఘటనలు ఏమిటి అంటే, రెండో పస్కా పండగ గురించి, అదే విధముగా వారు మేఘస్తంభము అగ్నిస్తంభము వాటి యొక్క మార్గదర్శకత్వంలో ముందుకు వెళ్తున్నారు అనే విషయాల్ని వివరిస్తూ ఉంది. ఈ అధ్యాయాన్ని మనం చూస్తున్నప్పుడు 3 భాగాలుగా చూడవచ్చు. మొదటిది ఏమిటి అంటే 1 నుంచి 14 వచనాలు చూస్తూ ఉన్నప్పుడు పస్కా పండగ, రెండవ పస్కా పండగ గురించి, రెండోసారి చేసుకున్న పస్కా గురించి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. 6 నుంచి 12 వచనాలు చూస్తున్నప్పుడు అపవిత్రులకు ఈ ఏర్పాటు, అంటే గతంలో వీళ్ళు ఎందుకు పస్కాలో పాలు పంచుకోలేకపోయారు దాని యొక్క వివరణ. మూడవది 15 నుంచి 23 చూస్తున్నప్పుడు గుడారపు మేఘము వారిని నడిపించడం. ఈ 3 విషయాలను ఈ అధ్యాయంలో మనం పరిశీలన చేద్దాం. పస్కా పండగ ఆచరించడము అనేది చూస్తున్నప్పుడు ఐగుప్తును విడిచిన 1 సంవత్సరము తరువాత ఇశ్రాయేలీలు మొదటి నెల 14వ రోజున సీనాయి ఎడారిలో వారి రెండవ పస్కాను జరుపుకుంటూ ఉన్నారు. దేవుడు మోషేకు పస్కా పండగను ఆచరించమని ఆజ్ఞాపించాడు. అయితే కొందరు మృతదేహాన్ని తాకిన కారణముగా అపవిత్రులై పస్కా ఆచరించలేకపోయారు. వారు మోషేని అడిగినప్పుడు దేవుడు ప్రత్యేకమైన దయ చూపించాడు. 1 నెల తర్వాత 2వ నెల 14వ తేదీన పస్కాను ఆచరించవచ్చని అనుమతించాడు. కానీ ఉద్దేశపూర్వకముగా పస్కాను నిర్లక్ష్యం చేసినవాడు ప్రజలలో నుండి తొలగించబడతాడు. ఈరోజు అక్కడ పరిశీలన చేస్తున్నప్పుడు దేవుని యొక్క ఆజ్ఞను, దేవుడు విధించిన పస్కాను ఆచరించాలని వాళ్ళు ఎంతగానో ఆశపడుతూ ఉన్నారు. ఈరోజు క్రైస్తవ జీవితాల్లో ఒకవేళ పరిశీలన చేస్తే మనము చేయుచున్న పండగ దినములు కావచ్చు, మనము చేయుచున్న ఆచారాలు కావచ్చు, అవి దేవుని తలంపులో నుంచి వచ్చినవా, మానవుల యొక్క తలంపుల్లో నుంచి వచ్చినవా? ఒకవేళ దేవుని తలంపులో నుంచి వచ్చినవైతే వాటి గురించి దేవుని గ్రంథముగా పిలువబడిన బైబిల్లో ప్రతి విషయాన్ని ఆయన కూలంకషంగా వివరణగా ఆ చేసుకోవలసిన రోజును, ఆచరించవలసిన విధానాన్ని తెలియజేస్తాడు. అయితే ఇక్కడ ఆధ్యాత్మిక పాఠం ఏమిటి అంటే, దేవుడు పరిశుద్ధుడు, కృపామయుడు కూడా. నిజాయితీగా అడిగితే దేవుడు మార్గం చూపుతాడు. దేవుడు తలంపులలో నుంచి వచ్చిన మాటలను అనుసరించాలనుకున్న వీరికి
సెకండ్ ఛాన్స్ అనేది దేవుడైతే ఇచ్చాడు. అసలు ఈ వచనాన్ని మనం పరిశీలన చేస్తే చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తూ ఉంది. అంటే దేవుడు ప్రతి మనిషికి కూడా అడిగితే, పశ్చాత్తాపడితే, ఆచరించాలనే ఉద్దేశం కలిగి ఉంటే రెండో అవకాశము అనేది దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అనడానికి ఇది ఒకటి మనము పరిశీలన చేస్తూ ఉన్నాం. అయితే ప్రియ సహోదరులారా, ఈరోజు మనము కొంతమంది మృతదేహాన్ని తాకి అపవిత్రులయ్యారు. వారు అడిగారు, అంటే వారి అపవిత్రత వారికి అర్థమైంది. ఆ అపవిత్రతతో దేవునిని తాకలేరన్న విషయం వాళ్ళకి తెలిసింది. కానీ ఆ కార్యక్రమాన్ని చేయాలనే మనసు వాళ్ళకు ఉన్నది. దానికి గల కారణం ఏమిటి అంటే అది యెహోవా ఆజ్ఞ కాబట్టి. ఈరోజు మన జీవితంలో మనము చేస్తున్న తప్పులను మనం పరిశీలన చేయగలుగుతున్నామా? మనం చేస్తున్న తప్పులు, పొరపాట్ల వల్ల ఆధ్యాత్మికంగా కూడా వెనకపడుతున్నామనే విషయం అర్థమవుతుందా? మన జీవితాలలో అనగా విశ్వాసములలోను, బైబిల్ ధ్యానించే విషయంలోనూ మనం చల్లారిపోతున్నామా? అయితే తప్పు చేసిన వారికి, వెనకబడిన వారికి, విశ్వాసములలో చల్లబడిపోతున్న వారికి అది మీకు అర్థమైతే దేవునిని అడిగితే, అది కూడా నిజాయితీగా అడిగితే నీకు రెండో అవకాశము దేవుడు ఇవ్వడానికైతే సిద్ధపడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు మన జీవితంలో మనము దేవునికి దగ్గర అయ్యే కార్యక్రమాలలో పాలు పంచుకోవాలి. దేవుని తలంపులలో నుంచి వచ్చిన మాటలను అనుసరించాలి. అటువంటి దినములను ఆచరించాలి. రెండవది, మేఘస్తంభము గురించిన అధ్యయనాన్ని మనం చూద్దాం. మేఘస్తంభము మరియు అగ్నిస్తంభము. గుడారము నిర్మాణము పూర్తయిన తరువాత దేవుని మహిమ మేఘ రూపములో గుడారముపై నిలిచింది. ఇక్కడ మీరు గమనించండి, వీళ్ళు ఎప్పుడైతే దేవుడు కోరుకున్న విధముగా గుడారాలు, తెరలు, దీపస్తంభము, సముఖ రొట్టెల బల్ల, మందసము, బలిపీఠము, గంగాళము, వీటన్నిటినీ దేవుడు అనుకున్న విధముగా వాళ్ళు అక్కడ ఏర్పాటు చేస్తారో, దానిలో పనిని కూడా దేవుడు అనుకున్న విధముగా చేయడంలో సిద్ధంగా ముందుకు వెళ్తారో, వాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తే ఆ గుడారం పైన ఏముంటుందంటే మేఘము ఉంటుంది. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము. మేఘము ఎత్తబడితే ప్రజలు ప్రయాణం చేసేవాళ్ళు. మేఘము నిలిచిపోతే వారు అక్కడే నివాసము చేసేవారు. అది ఒకరోజు కావచ్చు, ఒక నెల కావచ్చు, లేక ఎక్కువ రోజులు కూడా కావచ్చు. అంటే ఇక్కడ నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మిక పాఠం ఏమిటి అంటే, ఇశ్రాయేలు ప్రజలు తన ఇష్టానుసారంగా కాకుండా దేవుని సమయానికి కదిలారు. అంటే ఈ అధ్యాయంలో రెండు విషయాలు ఏమిటి అంటే, దేవుని ఇష్టాన్ని నెరవేర్చలేదు అని బాధపడుతూ నెరవేర్చడానికి సిద్ధపడ్డారు పై పాయింట్లో. కింద దేవుని చిత్తానుసారంగా వారి యొక్క కదలికలు, వారి యొక్క నడవడిక ఉన్నట్లుగా అయితే మనం చూస్తూ ఉన్నాం. అయితే గతంలో నెల రోజులు మేఘం ఆగింది, ఇప్పుడు వారంలో ఆగింది. ఈ ఆందోళన వాళ్ళకి లేదు. వారు మేఘము కదిలితే కదులుతారు, మేఘము నిలిచితే ఆగిపోతారు. వాళ్ళు
అది ఎందుకు కదిలిందా, ఎందుకు ఆగిందా, వీటి మీద దృష్టి పెట్టి వారి సమయాన్ని వాళ్ళు వృధా చేయట్లేదు. దేవుని చిత్తాన్ని మీద దృష్టి పెట్టి వారి సమయాన్ని దేవుని కొరకు ఖర్చు పెడుతూ. ఈరోజు క్రైస్తవులుగా మనము కూడా మన సమయాన్ని అనవసరమైన వాటి మీద కేటాయించడం వల్ల, అనవసరమైన ఆలోచనలు మనం పెంపొందించుకోవడం వల్ల మనము దేవునికి దూరం అయ్యే అవకాశం అయితే ఉంటుందని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి దేవుడు బయలుదేరమంటే బయలుదేరాలి, దేవుడు ఆగమంటే ఆగాలి. దేవుని సమయము సరైన సమయం అని మనమైతే గ్రహించాలి. కానీ ఈరోజు మన యొక్క క్రైస్తవ జీవితాలలో మనము నిర్ణయించుకున్న సమయానికి ప్రార్థనలో ఉంటున్నామా? స్థానిక సంఘాలు నిర్ణయించుకున్న సమయానికి ప్రార్థనలో ఉంటున్నాం. ఇక్కడ మీరు బాగా గమనించాలి. దేవుడు నిర్ణయించిన విధముగా వాళ్ళు పని చేయడం వల్ల వాళ్ళు దేవుని యొక్క కృపలో, కాపుదలలో ఎదిగారు. మనము సంఘము నిర్ణయించిన సమయముకి ఆ కార్యక్రమాలలో మనం అనుకున్న సమయానికి కాదు, వాళ్ళు నిర్ణయించుకున్న సమయానికి మనము ఆ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల అది మన విధేయతను చాటి చెప్పుతుంది. కాబట్టి దేవుడు ఎప్పుడూ కూడా ఆయన ఎడల విధేయత కలిగి ఉన్న వాళ్ళు కావాలి అని, ఆయన పిలిస్తే మనము పలకాలని, ఆపితే మనము ఆగాలని, మనము అటువంటి సిద్ధపాటు కలిగిన హృదయాన్ని మనమైతే కలిగి ఉండాలి. అక్కడ 22వ వచనంలో ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. 23 చదువుదాం. యెహోవా మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకొనిరి, యెహోవా మాట చొప్పున వారు ప్రయాణము చేసిరి. మోషే ద్వారా యెహోవా చెప్పిన మాటను బట్టి యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచిరి. అంటే వారు వేసుకున్న, వారు నడిచిన దానిలో ఎవరి ఆజ్ఞ ఉన్నదంట? యెహోవా ఆజ్ఞ. ఈ యొక్క యెహోవా ఆజ్ఞను వివరించేవాడు ఎవరంటే సేవకుడైన మోషే. ఈరోజు మన అందరము కూడా దేవుని ఆజ్ఞను బట్టి కార్యక్రమాల్లో ఉంటున్నామా? దేవుని ఆజ్ఞను బట్టి మన శరీరాలను, మన మనసులను సిద్ధపరుస్తున్నామా? మనకు నచ్చినట్లుగా మనము సిద్ధపరిచి, మనకు నచ్చిన విధముగా మనము ప్రయాణము చేస్తూ దేవునిని వెతుకులాడుతున్నాము. దేవుడు ఎప్పుడు దొరుకుతాడంటే ఆయన ఆజ్ఞానుసారంగా చేయాలి. నిజంగా ఈరోజు చాలామంది వారి జీవితాలలో జుట్టిచ్చే వాళ్ళు ఉంటారు, మోకాళ్ళతో నడిచే వాళ్ళు ఉంటారు, కొవ్వొత్తులు వెలిగించే వాళ్ళు ఉంటారు, రకరకాల ఆచారాలను, వ్యవహారాలను, పండగలను చేసేవాళ్ళు ఉంటారు. మనం వేసుకోవలసిన ప్రశ్న ఏమిటి అంటే, ఇది యెహోవా మాట చొప్పున చేస్తున్నానా, మానవుల మాట చొప్పున చేస్తున్నానా అనేది ఆలోచన మీకు మీరే ఆలోచన చేయండి. యెహోవా మాట చొప్పున అది చేసినది అయితే అది లేఖనము చెప్పుతుంది. పైన ఏం చెప్పిందంటే 2వ నెల 14వ రోజు పండగ చేయాలి. ఎందుకు అంటే మొదటి నెలలో వీళ్ళు పండగ చేయలేదు. అంటే పండగ చేయవలసిన రోజుని, సమయాన్ని, చేయవలసిన విధానాన్ని, కలిగి ఉండవలసిన మనసును, ఆచరించవలసిన ఆచరణలను, సిద్ధపాటును చాలా సవివరంగా ఆయన మనకు తెలియజేశాడు. ఈరోజు చేస్తున్న పండగలు, ఈరోజు జరిగిస్తున్న ఆరాధనలు అది దేవుణ్ణి మెప్పించడానిక, మన మనసులను ఉల్లాసపరుచుకోవడానిక అనేది ఒకసారి మరలా మనము ఆలోచన చేసేవారిగా ఉండాలి.
కాబట్టి ఏమి తినినను, ఏమి తాగినను, ఏమి ధరించుకున్నను అది క్రీస్తు నిమిత్తము, క్రీస్తు మహిమ నిమిత్తము మనము చేయగలుగుతున్నామా అనేది పరిశీలన చేసుకోవాలని, మరి నాకున్న సమయాన్ని బట్టి ఇంకా నేను దీనిని ముగిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని కూడా హెచ్చరించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏమిటి అంటే, ఈరోజు మనము ఎవరి ఉద్దేశాలను నెరవేర్చడానికి సిద్ధపడ్డాం అనేది పరిశీలన చేయాలని క్రీస్తుతో ఒక చిన్న పోలికని చెప్పి ముగిస్తాను. ఇక్కడ పస్కా పండగ అంటే యేసుక్రీస్తులో నెరవేర్పు ఏంటంటే, యేసుక్రీస్తే ఒక పస్కా గొర్రె అయ్యాడు. రెండవ అవకాశము సంఖ్యాకాండము 9వ అధ్యాయంలో చూస్తే యేసులో పశ్చాత్తాపానికి కూడా మనకి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. మేఘము ద్వారా మార్గదర్శకం, పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకు మార్గదర్శకుడు అయి ఉన్నాడని తెలియజేస్తూ, మరి మన జీవిత ప్రయాణంలో క్రీస్తు అనే పస్కా గొర్రెను, క్రీస్తులో పశ్చాత్తాపాన్ని పొందుతూ పరిశుద్ధాత్మ మార్గదర్శకంలో మన అందరం ఎదగాలని ఈ యొక్క వాక్యాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు చాలా చక్కగా ఈ 9వ అధ్యాయమును వివరించిన సహోదరులు అనిల్ గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నామండి. చక్కగా సహోదరులు ప్రశ్నిస్తున్నారు, అడుగుతున్నారు. మనం ఏ విధి చొప్పున చేస్తున్నామో, మనం చేసేటువంటి పండుగలు, మనం కలిగి ఉన్నటువంటి ఈ యొక్క విధి విధానాలు నేడు ఆచరణలో ఉన్నటువంటి వాటివన్నిటిని విషయమై సహోదరులు అడుగుతున్నారు. ఏ విధానంలో చేస్తున్నారు? ఇక్కడ బైబిల్ గ్రంథంలో దేవుడు పస్కాను చేయమని చెప్పాడు. అది ఎలా చేయాలో కూడా, ఆ కట్టడ, ఆ విధి, అవన్నీ కూడా ఆయన తెలియజేశాడు. ఆజ్ఞ చొప్పునే చేయాలి మనం. ఆజ్ఞ లేకుండా మనం ఏది చేయటానికి లేదు. కానీ ఈరోజు చేసేటువంటి ప్రతిదీ కూడా మనం ఏ విధంగా చేస్తున్నాము అని సహోదరులు వాడి వాక్యం ద్వారా ప్రశ్నించారు. కాబట్టి మనందరం కూడా ఈ యొక్క సత్యాన్ని గ్రహించి ఆ దేవుణ్ణి మెప్పించాలంటే ఆ దేవుని యొక్క ఆజ్ఞను మాత్రమే మనం అనుసరించి ఆ దేవుని మహింపరచాలని కోరుకుంటూ సహోదరులు అనిల్ గారే ప్రార్థన చేస్తారండి. సహోదరులు దేవకర్ణ గారి మెసేజ్ కొరకు, అలాగే ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమం అంతటి విషయమే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, ఈ మహోన్నతమైన ప్రేమను చాటుతూ క్రీస్తునందు మా అందరినీ ఏకము చేసిన పరిస్థితిని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు. మా శరీరాలలో, మా హృదయాల ద్వారా, మా నడవడిక ద్వారా, మా పూర్తి జీవితము ద్వారా మమ్మల్ని మెప్పించుకోవడము, ఇతరులను మెప్పించడము కాదు, కానీ మిమ్మలను మెప్పించి మీ ఆజ్ఞకు లోబడము, అటువంటి గొప్ప భాగ్యమును మా శరీరాలకు, మా మనసులకు, మా పరిస్థితులకు మీరు దయచేయండి. ఈరోజు సమాజము చూస్తూ ఉన్నప్పుడు వారిని సంతోషపెట్టుకోవడానికి చాలామంది అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నారు. వారిని మేము నిందించాలని కాదు, కానీ ఆ కార్యక్రమం ద్వారా మీకు దూరం అయిపోతున్నారని మేము గ్రహించగలిగిన పరిస్థితులను దయచేయండి తండ్రి. అదే విధముగా ఇప్పుడు మరొక వాక్య భాగంలోకి వెళ్ళుచూ ఉండగా ఎటువంటి విషయాలను మేము వింటే మా హృదయములు మార్చబడతాయో, పరిశుద్ధపరచబడతాయో, మీ యొక్క నిత్య సంకల్పములో మా అడుగులు స్థిరపరచబడతాయో అటువంటి జీవపు మాటలను, నిత్యము మా ఆత్మలను బ్రతికించగలిగే గొప్ప విషయాలను చెప్పుచున్న దైవజనుల మాటల మీద మేము శ్రద్ధ కలిగి ఉండటకు కృప చూపిస్తారని నమ్ముచు ఈ కార్యక్రమాన్ని ఈ నామానికి మహిమార్థకరముగా, కుడి ఉన్న మా అందరికీ ఆశీర్వాదకరముగా మీరు దయచేయమని, మరి ఈ గ్రూపులో ఉన్న వారిని, వారి కుటుంబాలను దీవించమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పటి వరకు వాక్యమును బోధించి ప్రార్థన చేసినటువంటి సహోదరులు అనిల్ గారికి వందనములు తెలియజేస్తూ, సహోదరులు దేవకర్ణ గారు వారికి ఇవ్వబడినటువంటి సమయం అంతటిని కూడా సంపూర్ణంగా వినియోగించుకుని దేవుని యొక్క వాక్యమును మనకు వినిపించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము.
సార్ స్పీకర్ ఆన్ చేయలేదు సార్. సార్ దేవకరణ గారు. ఒక్క నిమిషం అండి, సార్ వస్తున్నారు. సార్ స్పీకర్ ఆన్ చేయండి సార్. ఒక్క నిమిషం లైవ్ లో ఉండండి, కరెంట్ పోయింది. మొదటిగా తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే ఈ ఉదయకాల సమయంలో దేవుని వినుటకు ఉన్న ప్రియ సహోదరి సహోదరికి కూడా నా హృదయపూర్వక వందనం చేస్తున్నాను. గడిచిన దినము అనగా నీరసమైనది కాదు అని మనం అలాగే ఈరోజు పవిత్రపరచబడట అనగా ఏంటో ఈరోజు మనం దేవుని యొక్క వాక్యం నుండి విషయాన్ని గ్రీకు భాషలో యాస్ అనే మాట నుండి ఈ యొక్క మాట వచ్చింది. హగియాస్ అనే మాటకి కొన్ని అర్థాలు తర్జుమా చేయడం జరిగింది. అందులో ఒకటి హోలీనెస్ అని, తర్వాత సైంట్స్ అని, ఇలాగా హోలీనెస్, సైంట్ అనే పదాలు తర్జుమా చేయటం జరిగింది. అయితే దీని యొక్క ఉద్దేశం ఏమిటి? అనే మాట ఉద్దేశం ఏమిటి పరిశీలించినట్టే సపరేట్ చేయబడటం. సపరేట్ అంటే వేరు చేయబడటం. వేరు చేయబడు అనే విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే చూడండి, మొట్టమొదటిగా మొదటి అధ్యాయము మనం ఆ అధ్యాయము మనం మీలో కొందరు అట్టివారై ఉంటుంది గాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములను మన దేవుని ఆత్మయందు మీరు కడుగుబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ఈ మాటలు మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మీలో కొందరు అట్టివారై ఉంటుంది అంటే పై వచనాలు మనం అనుకున్నట్లయితే 9వ వచనంలో ఇలా ఉంటుంది: అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులను, వ్యభిచారులైనను, ఆడంగిత గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను
దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై ఉంటది గాని. అంటే ఈ గుంపులో నుండి దేవుడు మనల్ని ప్రత్యేకించుకున్నాడు, అంటే సపరేట్ చేసుకున్నాడు. ఇలా ప్రత్యేకించబడిన జనాంగమే పరిశుద్ధులు లేక ప్రతిష్ఠించబడిన వారు అని మనం గ్రహించాలి. ఒకవేళ మనము అలా ప్రత్యేకించబడకుండా, ప్రతిష్ఠించబడకుండా మనం ఇంకా లోకంతో కలిసి సహవాసం చేస్తూ ఉంటే మనం పరిశుద్ధులం కాదు. పరిశుద్ధులు లేక ప్రతిష్ఠించబడిన వారు అంటే కేవలము బాప్తిస్మం తీసుకోవడం మాత్రమే ప్రత్యేకత కాదు, లేక ప్రత్యేకించబడటం, పరిశుద్ధపరచబడటం కాదు అనే సత్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. అపోస్తలుడైన పేతురు గారు ఆయన పెంతెకోస్తు దినాన యూదులకు సువార్త ప్రకటిస్తూ ఒక గొప్ప పిలుపునిచ్చాడు. ఆ పిలుపుని మనం జాగ్రత్తగా గమనిస్తే అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము, అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 37వ వచనం నుండి చదువుకుందాం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును ఎడమ అపోస్తలులను అడిగినప్పుడు పేతురు గారు అంటున్నాడు, 40వ వచనం చదువుకుందాం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చుచు, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించను. ఇక్కడ 2 మాటలు, ఒకటి వేరై, తర్వాత రక్షణ పొందండి. అంటే మనము వేరుపరచబడకుండా రక్షణ పొందలేము, వేరుపరచబడాలి. వేరుపరచబడకుండా రక్షణ పొందలేము. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఇక్కడ వేరుపరచబడటం అంటే ఏమిటి అనేది మనం ఆలోచించినట్లయితే పై వచనంలో 38వ వచనంలో పేతురు గారు చెప్తాడు, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనువరము పొందుదురు అన్నాడు. అంటే వేరుపరచబడటం అంటే బాప్తిస్మం పొందటమా? వేరుపరచబడటము అనేది మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే వారి యొక్క యూదా జాతికి సంబంధించిన ప్రతి విధమైన దాని నుండి వాళ్ళు బయటికి రావాలి. వారి యొక్క యూదా మత ఆచార వ్యవహారాల నుండి బయటికి రావాలి. యూదా మత సంబంధమైన ఆచార వ్యవహారాలు, ధర్మశాస్త్ర విధులు, కట్టుబాట్లు, పండుగలు, నియామక కాలాలు, దేవాలయం, బలి అర్పణలు, ఇవన్నీ కూడా విడిచిపెట్టి అవేంటో వారికి తెలియకుండా ఉన్నంతగా బయటికి రావాలి. ఇది ఎంత కష్టమైన విషయం మీరు ఆలోచించాలి. ఇదే వేరుపరచబడటం. అక్కడ ఆ తరువాత ఒక మాట మనకి కనబడుతుంది. అదేమిటంటే, కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి, ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. ఇక్కడ ఈ 3000 మంది సంఘంలోనికి చేర్చబడ్డారు. చేర్చబడుటకు ముందుగా ఆ 3000 మంది వేరైపోయారు.
బయటికి వచ్చేశారు. కనుక పరిశుద్ధపరచబడటం అంటే, ప్రతిష్ఠించబడటం అంటే బయటికి రావాలి, వేరైపోవాలి, సపరేట్ అయిపోవాలి. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయాన్ని మనం చదువుకున్నట్లయితే 13వ వచనం ఇలా చెప్తుంది. 13వ వచనం, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాను. ఇక్కడ విడుదల చేసి అంటే వేరు చేసి, విమోచించి, సపరేట్ చేసి, ఇది మనం గ్రహించాలి. దేవుని పిల్లలుగా ఈరోజు మనము సపరేట్ అవ్వాలి. ఒకటి, మనము బాప్తిసం పొందినప్పుడు 2 కార్యాలు జరుగుతాయని నేను తరచుగా చెప్తాను. అందులో మొదటిది ఏమిటి అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము మనల్ని శుద్ధి చేస్తుంది. రెండవది, పరిశుద్ధాత్ముడు మనల్ని శుద్ధి చేస్తాడు. ఈ 2 వారు చేసే పని. ఇది మనం గ్రహించాలి. అయితే వారు ఈ 2 చేసినప్పటికీ కూడా రక్షణ పొందిన మనము మన జీవన విధానములో పరిపూర్ణముగా లోకములో నుండి వేరవ్వాలి, సపరేట్ చేయబడాలి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఇక్కడ పేతురు గారు అంటూ ఉంటాడు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనము, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని అంటాడు. గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. జాగ్రత్తగా గ్రహించండి. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, చీకటిలో నుండి, మామూలు వెలుగు కాదు, ఇది ఆశ్చర్యకరమైన వెలుగు. కనుక ఈ ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన మనల్ని పిలుచుకున్నాడు. పిలుచుకొని మనలను ఏర్పరచబడిన వంశముగా, రాజులైన యాచక సమూహముగా, ఆయన సొత్తైన ప్రజలుగా మనల్ని చేసుకున్నాడు. ఒకప్పుడు ఈ మాట ఎవరిది అంటే ఇశ్రాయేలీయులది. చూడండి, నిర్గమకాండం 19వ అధ్యాయము, నిర్గమకాండం 19వ అధ్యాయం మీరు చూడగలిగినట్లయితే, దేవుడు సీనాయి కొండ దగ్గర ఇశ్రాయేలు ప్రజలను సమకూర్చి వారితో మాట్లాడుతూ ఉండే మాటలు మనము జాగ్రత్తగా గ్రహించాలి. వారితో ఆయన మాట్లాడుతూ, ఇప్పుడు మనం పేతురు పత్రికలో ఏదైతే చెప్పుకున్నామో అదే మాటలు వారికి మొదటగా వారితో ఆయన మాట్లాడతాడు. 6వ వచనం చదువుకుందాం. 6వ వచనం, 5 నుండి చదువుకుందాం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను, అక్కడేమో రాజులైన యాజక సమూహం అంటాడు, పరిశుద్ధ జనముగాను ఉందురని చెప్పుము. అక్కడ కూడా పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. దేవుని సొత్తైన ప్రజలు అంటే 5వ వచనంలో అంటాడు, నాకు స్వకీయ సంపాద్యము అంటే నా సొత్తు. స్వకీయ సంపాద్యం అంటే ఒకప్పుడు అనగా పాత నిబంధనను
లేక ధర్మశాస్త్రమును అనుగ్రహిస్తూ సీనాయి కొండ దగ్గర ఏ ప్రజలను నా సొత్తని పిలుచుకున్నాడో, ఏ ప్రజలను నాకు యాచక రూపమైన రాజ్యము పరిశుద్ధ జనము అన్నాడో అది వాళ్ళు పోగొట్టుకున్నారు. వాళ్ళు పోగొట్టుకున్న ఆ మహాభాగ్యాన్ని దేవుడు క్రొత్త నిబంధన ద్వారా క్రీస్తు ప్రభు రక్తము ద్వారా సర్వలోకములో ఉన్న సమస్త జనాంగాన్ని ఆయన చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచి మనలను ఏర్పరచబడిన వంశముగా, రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజలుగా చేసుకున్నారు. ఎంత మహాభాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక పరిశుద్ధపరచబడుట అంటే కేవలము మనల్ని శుద్ధి చేయటం మాత్రమే కాదు, కానీ మనము వేరు చేయబడవలసిన వారమై ఉన్నాం. చూడండి, మనము సపరేట్ అవ్వాలి, మనం వేరైపోవాలి. ఈ లోకము నుండి, లోక సంబంధమైన జీవన విధానము నుండి మనం బయటికి రావాలి, కంప్లీట్ గా బయటికి రావాలి. ఒకవేళ మనం ఇంకా లోక సంబంధమైన జీవన విధానంలో ఉంటే మనము పేరుకు బాప్తిస్మం పొందాము, కానీ లోక సంబంధమైన విధానములో నుండి వేరు చేయబడిన వారము కాదు, అనగా ప్రతిష్ఠించబడిన వారము కాదు, పరిశుద్ధపరచబడిన వారము కాదు. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ పౌలు గారు కొరింథీ సంఘంతో మాట్లాడే మాటలు మనం చాలా జాగ్రత్తగా గ్రహించగలము. సపరేషన్ అనేది ఎలా ఉంటుందో పౌలు గారు అక్కడ ఎంతో స్పష్టముగా మనకు తెలియజేస్తూ ఉంటాడు. ఒక్కొక్క విషయాన్ని ఆయన పోల్చి చెప్తూ, కంపేర్ చేస్తూ చెప్తూ ఉంటాడు. ఆ పోలిక ఈరోజు మనము మన జీవితాలకు అన్వయించుకోవలసిన వారమై ఉన్నాం. మొట్టమొదటి మాట అక్కడ ఆయన అంటాడు, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. అవిశ్వాసులతో జోడుగా, జోడు అనే మాట గ్రహించినట్లయితే జత అని అర్థం. జత అని అంటే అది ఒకటి లేకపోతే ఇంకొకటి పనికిరాదు, అది జత అంటే. ఉదాహరణకి తూర్పుగోదావరి ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అంటే షాపులు బయట పేరు రాసి ఉంటుంది, దయచేసి జోళ్ళు విడిచి బయటికి రండి, లోపలికి రండి అని. జోడు అంటే మనం ఏమంటామంటే మన ప్రాంతంలో చెప్పులు, దయచేసి చెప్పులు బయట విడిచి లోపలికి రండి అని పేరు రాస్తారు. అక్కడ జోడు అంటే ఒకటి పోయిందంటే ఇంకోటి పనికి రాదు, అది జోడు అంటే. అలా ఉంటారు కొంతమంది. మీరు అవిశ్వాసులతో జోడుగా, జతగా ఉండొద్దు. ఇక్కడ 2 మాటలు చెప్తాడు. ఒకటి నీతి, రెండవది దుర్నీతి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? వెలుగు చీకటి, నీతి దుర్నీతి. క్రీస్తునకు బెలియాలతో, బెలియాలంటే అపవాది, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం? అవిశ్వాసితో విశ్వాసి పాలెక్కడిది? పాలు అంటే భాగం ఎక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? దేవుని ఆలయం ఆలయమే, విగ్రహం విగ్రహమే. ఇక్కడ ఆలయం ఎవరంటే మనము జీవము గల దేవుని ఆలయం అయి ఉన్నాము, మనమే ఆలయం. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉండును, వారు నా ప్రజలై ఉండును. ఇది గ్రహించాలి. ఇదే మనం ఇంతకు ముందు నిర్గమకాండంలో చదువుకున్నాం.
నేను వారి దేవుడినయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. కనుక ఇక్కడ కొన్ని విషయాలు సపరేషన్ జరుగుతుంది. వేరు చేయబడటం, నీతి దుర్నీతి, వెలుగు చీకటి, క్రీస్తు బెలియాలు, దేవుని ఆలయం విగ్రహాలు, ఇలాగా దేవుడు సపరేట్ చేసి మాట్లాడుతున్నాడు. కనుక ఈరోజు క్రైస్తవులముగా ఈ లోకంలో జీవిస్తున్న మనము ఈ సపరేషన్ అనేది మొట్టమొదట జరగాలి. అదే ప్రతిష్ఠించబడటం, పవిత్రపరచబడటం. ఈ సపరేషన్ జరగకుండా మనము పరిశుద్ధులం కాలేము. మొదట మన జీవన విధానంలో, మన లైఫ్ స్టైల్లో, అంటే మనం జీవించే జీవితంలో మనము ఈ సపరేషన్ కలిగి ఉండాలి. ఈ ప్రత్యేకత మనం కలిగి ఉండాలి. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయము, పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం నుండి మనం చదువుకుందాం. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం నుండి, క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాసలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక నేమియు లేక ఉండును. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుపోతుల విందులు, చేయతగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్య జనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. గతించిన కాలంలో మనం ఇవన్నీ చేశాము. అదే మీరు పూర్వమందు చీకటి అయ్యుంటిరి అంటాడు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం. మీరు పూర్వమందు చీకటి అయ్యుంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. మన పూర్వ జీవితంలో నుండి మనం సపరేషన్ జరగాలి. మనం సపరేట్ అవ్వాలి, వేరైపోవాలి. ఇంకా ఆ పూర్వ జీవితంతో, ఆ పూర్వపు విధానాలతో, ఆ పూర్వ ఆచార వ్యవహారాలతో ఇంకా మనం కలిసి జీవిస్తూ ఉంటే మనం పరిశుద్ధపరచబడిన వారము కాదు, మనం ప్రత్యేకించబడిన వారము కాదు, మనము ప్రతిష్ఠించబడిన వారము కాదు. ఇశ్రాయేలీయులను దేవుడు ప్రతిష్ఠించుకుంటూ వారికి ఒక నిబంధన ఇచ్చాడు, వాగ్దానములను ఇచ్చాడు, నిరీక్షణ అనుగ్రహించాడు, అలాగే ఒక యాజక ధర్మాన్ని అనుగ్రహించాడు, వారికి ఆరాధనకు ఒక పరిశుద్ధ స్థలాన్ని అనుగ్రహించాడు. ఒకప్పుడు వారు ఆ పరిశుద్ధ స్థలము కానీ, ఆరాధన కానీ, యాజక విధులు కానీ, కట్టుబాట్లు కానీ, నియామకాలు కానీ లేక ఏది కూడా లేకుండా ఉన్నారు. వాళ్ళు ఏది లేదు వారికి. కానీ ఇప్పుడు అవన్నీ వారికి అనుగ్రహించాడు. ఐగుప్తు నుండి వారిని వేరు చేశాడు. నిర్గమకాండము 32వ అధ్యాయానికి వచ్చేసరికి మోషే కొండ దిగకుండా తడవు చేసినప్పుడు క్రింద ఉన్న ప్రజలు అహరోనును పురికొల్పి ఒక బంగారు దూడను చేసుకుని ఆ బంగారు దూడను ఆరాధించటం మొదలు పెట్టారు. బంగారు దూడను అహరోను చేశాడు. రేపు యెహోవాకు పండుగ అన్నాడు. అక్కడేమో దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. కింద కొండ కింద ప్రజలు భయంకరమైన పాపాన్ని కల్పించుకుంటూ ఉన్నారు. జనులు త్రాగుటకును ఆడుటకును, చూడండి అక్కడ అంటాడు, త్రాగుటకు ఆడుటకు కూర్చుండి ఆడుటకు లేచారట. తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి. తిన్నారు, కూర్చొని తిన్నారు, తాగారు, ఇక లేచి ఆడటం మొదలు పెట్టారు. ఇది సీనాయి పర్వతం కింద జరిగిన మహాపాపం. ఈ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది వారికి అంటే, ఈ సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది? ఐగుప్తు నుంచి వచ్చింది. ఐగుప్తు నుంచి వచ్చిన ప్రతి విధమైన
సంస్కృతి నుండి వేరు చేయాలని దేవుడు పైన మోషే గారితో మాట్లాడుతూ 10 ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రమును, ఇంకా కొన్ని సామాజికమైన కట్టుబాట్లు, అలాగే ఇంకా అనేకమైన విషయాలను మాట్లాడుతూ ఉన్నాడు. 40 రోజులు పట్టింది. 40 రోజులుగా ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. ధర్మశాస్త్రం అంతటిని, నిర్గమకాండము, లేవికాండము, సంఖ్యాకాండంలో చెప్పబడిన ఆ విధి విధానాలన్నిటినీ కూర్చి ఆయన మాట్లాడుతూ ఉంటే, ఈయన నిద్రాహారాలు మాని 40 రోజుల పాటు ఆయన మాట్లాడుతూ ఉంటే, శ్రద్ధగా వింటూ ఉంటే, కిందున్న వారు విగ్రహాన్ని చేసుకుని తిన్నారు, త్రాగారు, ఆడటానికి లేచారు. ఆ సంస్కృతి ఎక్కడి నుండి వచ్చిందంటే ఐగుప్తు నుండి. ఐగుప్తులోనే ఉండాలి. ఎందుకు దేవుడు ఐగుప్తుని బయటికి తీసుకొచ్చాడు? బయటికి తీసుకురావటం మాత్రమే కాదు, వారికి ఒక కఠినమైన ఆజ్ఞ ఇచ్చాడు. మీరు ఎప్పటికీ ఈ మార్గమున ప్రయాణం చేయకూడదు. అంటే అర్థం ఏమిటంటే, ఐగుప్తు వైపు కన్నెత్తి కూడా చూడకూడదు మీరు అన్నాడు. అంతలా వేరు చేశాడు దేవుడు వారిని. ఎందుకంటే 4 తరాల కాలంలో ఐగుప్తు యొక్క ఆచార సాంప్రదాయ వ్యవహారాలన్నీ వారు బాగా ఆకళింపు చేసుకుంటున్నారు. అందుకే చాలా సింపుల్ గా లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను తయారు చేయమన్నారు. తయారు చేసే విధానం ఎక్కడి నుంచి వచ్చింది? ఐగుప్తు నుంచి వచ్చింది. ఐగుప్తులో విగ్రహాల తయారీ ఉంది కనుక అలాగే దానికి పేరు పెట్టారు. ఓ ఇశ్రాయేలు వినుము, నిన్ను ఐగుప్తు నుండి విడిపించిన నీ దేవుడైన యెహోవా ఇదే అన్నారు. ఇదే ఏది? ప్రియమైన వారలారా, మనుషులు కల్పించు పద్ధతులు, కల్పించినవి జాగ్రత్తగా గ్రహించాలి. ఈరోజు ఐగుప్తులో జరిగిన సంస్కృతి క్రైస్తవ్యంలో ఏలుబడి జరుగుతుంది. ఐగుప్తు సంస్కృతి, ఐగుప్తులో ఏదైతే ఇశ్రాయేలు నేర్చుకొని బయటకు వచ్చి చేశారో అదే జరుగుతుంది ఇప్పుడు. ఈరోజు అన్య మతాల్లో ఏ సంస్కృతులు ఉన్నాయో, ఏ ఆచార వ్యవహారాలు ఉన్నాయో అవే ఇప్పుడు క్రైస్తవ్యంలో ప్రవేశించాయి. వారైతే ఐగుప్తు నుండి తెచ్చుకున్నారు, మనమైతే మన చుట్టూ ఉన్న అన్య సంస్కృతి నుంచి తెచ్చుకున్నారు. ఒకరోజు నేను ఒంగోలు నుండి నెల్లూరు వైపుకు బస్సులో వెళ్తూ ఉన్నాను. ఆ బస్సులో వెళ్తూ ఉంటే మొట్టమొదటిసారి నేను ఎప్పుడు చూడలేదు ఆ సంఘటన. దూరం నుండి ఒక ఇత్తడి ధ్వజస్తంభం కనపడుతుంది. ఖచ్చితంగా బస్సు అక్కడ నుండి టర్న్ అవుతుంది కాబట్టి ఆ టర్నింగ్ లో ఉండి సరాసరి ఎదురుగా కనపడుతుంది. మెరిసిపోతుంది ధ్వజస్తంభం. బస్సు అది ఒక చర్చి. ఎంత భయంకరం! దేవుడు పవిత్రమైన ఆరాధనను ఇశ్రాయేలు ఇవ్వడానికి ఒక నాయకుడిని ఏర్పరిచి ఆయనతో మాట్లాడుతూ ఉంటే కింద పవిత్రమైన అన్య సంస్కృతిని తీసుకొచ్చారు. జాగ్రత్తగా గ్రహించాలి. ఈరోజు క్రైస్తవ ఆరాధనలో మనము అన్య సంస్కృతిని చూస్తున్నాం. అన్యులు కొబ్బరికాయలు కొడతారు, అన్యులు విగ్రహారాధన చేస్తారు, అన్యులు సాంబ్రాణి కట్టెలు వెలిగిస్తారు, అన్యులు ధూపం వేస్తారు, అన్యులు తలనీలాలు సమర్పిస్తారు. ఇది అన్యమత ఆచారాలు. అవి వారికి రైటే. వారి మత సాంప్రదాయ విధానాలు, వాటిని వారు గౌరవిస్తూ భక్తి శ్రద్ధలతో చేస్తారు. జాగ్రత్తగా గ్రహించాలి. కానీ క్రైస్తవ్యంలో ఎక్కడ కూడా క్రొత్త నిబంధనలో కల్పించని వాటిని అన్య మతాల నుండి తీసుకొచ్చి ఆరాధిస్తూ ఉన్నారు. అన్యులు వారి విగ్రహాలను ఊరేగిస్తూ ఉంటారు. ఈరోజు క్రైస్తవులు కూడా విగ్రహాలను చేసుకొని వాటికి ధూపం వేస్తూ, వాటిని ఊరేగిస్తూ, వాటికి తిరునాళ్లు చేస్తూ, వాటికి పుణ్యక్షేత్రాలని పేరు పెడుతూ, ఏమాత్రం తేడా లేని అన్య
భక్తిని క్రైస్తవంలోనికి తీసుకొచ్చి ఇశ్రాయేలీయులు దేవుని కోపానికి గురైనట్లుగా దేవుని ఉగ్రత కింద ఉన్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి, మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఆ భయంకరమైన పాపం జరిగినప్పుడు దేవుని యొక్క కోపాగ్ని వారి మీదకి దిగి వచ్చింది. దేవుడు వారిని కఠినంగా శిక్షించాడు. నిర్గమకాండం 32వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే 32వ అధ్యాయం 28వ వచనంలో, లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3,000 మంది కూలిరి. 3,000 మంది యొక్క మరణానికి కారణం అహరోను అయ్యాడు. మోషే అహరోను గర్తిస్తున్నాడు. ప్రియమైన వారులారా, ఈ సపరేషన్ అనేది చెయ్యాలని దేవుడు ఎంతో ప్రయాసపడుతున్నాడు. ఈ ప్రజలను పరిశుద్ధ జనంగా, అంటే వేరు చేయబడిన వారుగా, ప్రతిష్ఠించబడిన వారుగా దేవుడు చెయ్యాలని మోషేతో మాట్లాడుతూ విధి విధానాలు రూపొందిస్తూ ఒక పరిశుద్ధమైన రాజ్యాంగాన్ని ఆయన అనుగ్రహిస్తూ ఉంటే, రాజ్యాంగము లేని ప్రజలు ప్రవర్తించినట్లుగా, చట్టము లేని ప్రజలు ప్రవర్తించినట్లుగా క్రింద వారి ఇష్టం వచ్చినట్లు వారు ప్రవర్తిస్తూ 3,000 మంది ఆపగా చచ్చిపోయారు. ప్రియమైన వారులారా, ఈరోజు క్రైస్తవులుగా మనము గ్రహించినట్లు మన జీవన విధానంలో ఇక్కడ అంటాడు పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో అంటాడు, మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, క్రైస్తవ ఆరాధన అల్లరితో కూడిన ఆటపాటలకు కేంద్రమైంది. జాగ్రత్తగా గ్రహించండి. టీవీలో ఒక ఇష్టుడు పాటలు పాడుతూ వేదిక సంగీతాన్ని వాయిస్తూ ఉంటే కింద ఉన్న టీనేజ్ యువత అంతా కూడా ఎగురుతూ కేకలు వేస్తూ, ఆడపిల్లలు వారి ఒంటి మీద ఉన్న చున్నీలను తీసి గాల్లోకి గిరాగిరా తిప్పుతూ నాట్యం చేస్తూ ఉంటారు. ప్రస్తుత సంస్కృతి ఇది, ప్రస్తుత కల్చర్ ఇలాంటి అపవిత్రమైన అపవాది సంస్కృతి ఆరాధనలోనికి ప్రవేశించింది. క్రైస్తవ ఆరాధన బయలు ఆరాధనగా మారిపోయింది. ఏ బోధకునికి, ఏ విశ్వాసికి చింతలేని చాలా భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. అందుకే పౌలు గారు తిమోతికి రాస్తూ ఎంత భయంకరమైన దినాలు ఈరోజు రాబోతున్నాయో ఆయన ముందుగానే 2000 సంవత్సరాల క్రితమే చెప్పాడు. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఇలాంటి కాలములు అపాయకరమైన కాలములు, జాగ్రత్తగా గ్రహించాలి. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, పెంకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సత్యన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారయిందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. పాప భరితులై నానావిధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఎండలో చొచ్చి వారిని చెరపట్టుకుని పోవారు వీరిలో చేరిన వారు. సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడూ పొందలేని ఎంత భయంకరమైన పరిస్థితులు. మరలా పేతురు పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనానికి వస్తే చూడండి, అల్లరితో కూడిన ఆటపాటలు, క్రైస్తవ ఆరాధన బయలు ఆరాధన కేంద్రం అయిపోయింది. ఈరోజు వర్షిప్ సెంటర్స్ అని పేరు పెడుతున్నారు. ఆరాధన కేంద్రాల్లో
యవనస్తుల యొక్క కూడికలలో వారి యవ్వనేచ్ఛలను నెరవేర్చుకుంటున్నారు. యవనస్తుల యవ్వనేచ్ఛలను నెరవేర్చడానికి ఆరాధన పేరుతో విచ్చలవిడి సంగీతము మనిషిలో ఉన్న హార్మోన్స్ ను ప్రేరేపించి శరీర నియంత్రణ కోల్పోయి వారికి ఇష్టం వచ్చినట్లుగా సీనాయి కొండ దగ్గర తిన్నారు, త్రాగారు, ఆడారు, విచ్చలవిడిగా ఆడారు. వారి ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో కూడా తెలియనట్లుగా మత్తులో లీనమై ఆడారు. ఐగుప్తులో ఉన్న అన్య నాట్యాన్ని వాళ్ళు అక్కడ ఉపయోగించారు. ఈరోజు చాలా మంది ఆరాధనలో మేము నాట్యం చేస్తున్నాము, ఇది దావీదు చేసిన నాట్యం అన్నారు. జాగ్రత్తగా గ్రహించాలి. దావీదు ఏ నాట్యం చేశాడు? ఎవరు చూసొచ్చారు? క్రీస్తు పూర్వము 10వ శతాబ్దానికి చెందినవాడు. అంటే యేసుక్రీస్తు పుట్టక ముందు 1000 సంవత్సరాలకు ముందున్నవాడు దావీదు. అంటే ఇప్పటికి 3000 సంవత్సరాల క్రితము దావీదు ఏ నాట్యం చేశాడు? ఆయన ఎలా నాట్యం చేశాడు? ఆ నాట్యాన్ని ఎవరు చూశారు? ఈరోజు ఈ నాట్యం చేసేవాళ్ళు దావీదు దగ్గరికి వెళ్ళి ఆయన ఏ నాట్యం చేశాడో చూసొచ్చారా? పోనీ బైబిల్లో ఆయన ఏ నాట్యం చేశాడు రాయబడిందా? జాగ్రత్తగా గ్రహించాలి. దావీదు నాట్యం చేశాడు. ఆయన ధర్మశాస్త్రం కింద ఉన్నాడు. దావీదు నాట్యం చేయటం మాత్రమే కాదు, దావీదు బలులు కూడా అర్పించాడు. దావీదు బలులు అర్పించడమే మాత్రమే కాదు, అనేక మంది భార్యలను కలిగి ఉన్నాడు. ఇవన్నీ కూడా దావీదు యొక్క కాలము, దావీదు యొక్క చట్టము, దావీదు జీవించిన విధానము మనకి కాదు. ఆమోసు గారు అంటాడు, స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలనే వాయించు వాద్యములను కల్పించుకొందురు అని. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఈనాడు క్రైస్తవ ఆరాధనలు సంగీత కేంద్రాలు అయిపోయాయి. వాల్ పోస్టర్లో మీటింగులను గురించి ప్రకటిస్తూ మధురమైన సంగీతము వినిపించకూడను అంటే దేనికోసం వెళ్ళాలి మనం? మధురమైన సంగీతం కోసమా, లేక దేవుని వాక్యం కోసమా? నేను ఎందుకు వెళ్ళాలి? అక్కడ సినిమా సంగీతకారులు వస్తున్నారు, సినిమాలో పాటలు పాడేవాళ్ళు వచ్చి పాడుతున్నారు కాబట్టి, బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చి పాడుతున్నారు, లేక శ్రీలేఖ గారు వచ్చి పాడుతున్నారు, సుశీల గారు వచ్చి పాడుతున్నారు కాబట్టి వెళ్ళాలా? లేక మంచి సంగీత వాయిద్య బృందం ఉంటుంది కాబట్టి వెళ్ళాలా? మంచి వాక్యము వినిపించబడును అని ఎవరు కూడా వాల్ పోస్టర్లో వేయటంలా. మంచి సంగీతం వినిపించబడును. సీనాయి దగ్గర ఏది చేశారో అదే జరుగుతుంది. బయలు ఆరాధన ఎలా జరుగుతుందో ఈరోజు క్రైస్తవ ఆరాధన అలా జరుగుతుంది. ప్రియమైన వారలారా, మనము ప్రత్యేకించబడాలి, ప్రతిష్ఠించబడాలి. ఈరోజు చూడండి, అన్యులు సాంస్కృతిక కార్యక్రమాలను పెడతారు. అందులో ఇదే జరుగుతుంది. సాంస్కృతిక కార్యక్రమాల్లో వాళ్ళు నాట్యం చేస్తారు, డాన్సులు వేస్తారు. చాలా జాగ్రత్త గ్రహించండి. ఈరోజు పెద్ద పెద్ద నగరాల్లో పబ్బులు వెలిశాయి. రాత్రంతా కూడా ధనవంతులైన పిల్లలు తాగి ఆ పబ్బులలో విచ్చలవిడి నాట్యాలు చేసేస్తారు. ఈ రోజు కూడా క్రైస్తవ ఆరాధనలో యవనస్తులు ఆరాధనలో కేరింతలు కొడుతున్నారు, ఆరాధనలో విచ్చలవిడి నాట్యం చేస్తున్నారు, ఒక రకమైన మత్తులో మునిగిపోతున్నారు. ఆ వేదిక మీద ఉండే వ్యక్తి చేసేది వాక్యానుసారమేనా? కాదు. వీరిలో ఉన్న శరీర కోర్కెలు తీర్చుకున్నట్టుకు అన్నిల వలె డాన్సులు చేయాలనే ఆలోచన కలిగి ఆ విధానాల్లో చేస్తున్నారు.
కనుక ప్రియమైన వాళ్ళరా, ప్రత్యేకించబడుట అంటే అది కాదు, ప్రత్యేకమైన ఆరాధన అది కాదు. ఒక సమరయ స్త్రీతో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పాడు, అమ్మా ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను ఆ కొండపైనను దేవుని ఆరాధించరు. తండ్రిని ఆరాధించువారు ఎట్టివారు కావాలి అంటే, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను, అట్టి వారు కావాలని నేను కోరుకుంటున్నాడు. యోహాను సువార్త 4:23-24 వచనాల్లో ఈ మాటలు మనకు కనపడతాయి. ఆయన ఆత్మ, ఆయన కావాల్సింది నీ ఆత్మ. నీ ఆత్మతో సత్య విషయమైన అనుభవ జ్ఞానాన్ని పొంది, సత్యం అంటే ఏంటో తెలుసుకుని, సత్య వాక్యానుసారముగా నీ ఆత్మతో ఆరాధించాలి, నీ శరీరంతో కాదు. బైబిల్ ఎంతో స్పష్టంగా చెప్తా ఉంది. కనుక నీ శరీరం కాదు, అందుకే భక్తి శరీర సంబంధమైనది కాదు అని విషయాలు మనం చెప్పుకున్నాం. కనుక ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మనం శరీరాన్ని కేంద్రంగా చేసుకొని శరీరంతో అరుస్తున్నాము, శరీరంతో ఎగురుతున్నాము, శరీరంతో పాడుతున్నాము, శరీరంతో కేకలేస్తున్నాము, శరీరంతో అల్లరి చేస్తున్నాము. ఆరాధన అల్లరితో కూడిన ఆట పాటలుగా మారిపోయింది. ఎంత భయంకరమైన పరిస్థితో ఈనాటి క్రైస్తవ్యం ఎంత శాపగ్రస్తమైన విధానంలో ఉందో మనం ఆలోచించాలి. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదువుకుందాం. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త కాని అల్లరికి కర్త కాడు. జాగ్రత్త గ్రహించాలి. పరిశుద్ధుల సంఘములన్నిటిలో, సంఘము పరిశుద్ధులది, పరిశుద్ధుల యొక్క సమూహము. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో పౌలు గారు అంటూ ఉంటాడు, కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు సంఘమనగా. మొదట పరిశుద్ధ పరచబడాలంటే వేరు చేయబడాలి. నిన్ను నీవు దేవునికి ప్రతిష్ఠించుకోవాలి, నీ జీవితాన్ని ప్రతిష్ఠ చేసుకోవాలి. ఇక నుండి ఈ జీవితము ప్రభువుకే, ఈ శరీరము ప్రభువుకే. ఇలాగ నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకోవాలి. అలాగ ప్రతిష్ఠించుకున్న క్రైస్తవులు తమ ప్రతిష్ట కోసము, తమ పరిశుద్ధత కోసము ప్రాణాలు అర్పించారు, వెలివేయబడ్డారు, అవమానించబడ్డారు, కొరడా దెబ్బలు తిన్నారు, తలలు నరకపడ్డారు, అగ్నితో కాల్చబడ్డారు. దేనికోసం అంటే వారు ఏ ప్రతిష్ఠితమైన జీవితాన్ని ఎంచుకున్నారో దానిని జీవించటానికి శ్రమలు వచ్చాయి. అదే మనం చదువుకున్న పేతురు పత్రికలో అక్కడ అంటాడు, క్రీస్తు శరీరమందు శ్రమ పడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. పరిశుద్ధ జీవన విధానము జీవించే క్రమములో మొదటి శతాబ్దములో ఉన్న క్రైస్తవులకు లేక క్రీస్తు ప్రభు యొక్క సంఘానికి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఒకవైపు రోమా సామ్రాజ్యము, మరొక వైపు యూదా ఆ జాతి, రెండు ఈ తిరుగటి రాళ్ల మధ్య ధాన్యాన్ని పిండి చేసినట్లుగా ఈ రెండు తిరుగటి రాళ్ల మధ్య క్రైస్తవ్యము పిండైపోయింది. అయినా వాళ్ళు ఏమాత్రం కూడా వెనక్కి తగ్గలేదు. కనుక ఇక్కడ మనం ఆలోచించినట్లయితే, ఈరోజు మనం గమనించినప్పుడు ఈ వచన భాగంలో పరిశుద్ధుల సంఘము పరిశుద్ధులది, ప్రత్యేకించబడిన వారిది, వేరైన వారిది, ప్రతిష్ఠించబడిన జనాంగానిది. ఈ ప్రతిష్ఠించబడిన జనాంగము అల్లరికి కర్త కాదు. ఆ సంఘములో, ఆరాధనలో అల్లరి ఉండకూడదు. మరలా పేతురు పత్రిక వద్దాం. సపరేషన్ అంటే ఏంటో, ప్రత్యేకించబడటం అంటే ఏంటో మనం మాట్లాడుకుంటున్నాం. అల్లరితో కూడిన ఆట పాటలు అన్నాడు. అల్లరితో కూడిన ఆట పాటలు,
త్రాగుబోతుల విందులు జాగ్రత్తగా గ్రహించాలి. చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్య జనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు. ఈరోజు మనం గమనించినట్లయితే ఆ గతించిన కాలంలో నుండి మనం బయటికి వచ్చి మనల్ని మనము ప్రత్యేకించుకోవాలి, వేరైన జీవితాన్ని జీవించాలి. అలా వేరైన జీవితాన్ని ఇంకా లోకంతో కలిసి లోక సంబంధమైన విధానాలలో మనం కొనసాగుతూ ఉన్నట్లయితే మనము క్రైస్తవులము కాదు, మనము పరిశుద్ధులము కాదు, మనము ప్రత్యేకించబడిన వారము కానే కాదు. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. కనుక ప్రియమైన వారులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనము జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ప్రత్యేకించబడిన జీవితము, ప్రత్యేకించబడిన జీవన విధానాన్ని మన జీవితంలో మనం కలిగి ఉండాలి. ప్రత్యేకించబడుట, పరిశుద్ధపరచబడుట అంటే అర్థాన్ని మనం గ్రహించాలి. మన జీవితంలో పూర్తి సపరేషన్ జరగాలి, పూర్తిగా వేరైపోవాలి. లౌకిక సంబంధమైన జీవన విధానాల నుండి బయటికి రావాలి, ప్రత్యేకంగా వేరు చేయబడాలి. మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు పేతురు పిలుపునిచ్చాడు, మీరు వేరై మూర్ఖులకు ఈ తరము వారికి వేరవండి, ముందు బయటికి రండి, మీరు వేరవ్వండి అని పిలుపునిచ్చాడు ఆయన. వేరవ్వకుండా మనం క్రైస్తవులం కాలేము, వేరవ్వకుండా ప్రతిష్ఠించబడలేము, వేరవ్వకుండా పరిశుద్ధులం కాలేము. కనుక మనం జాగ్రత్తగా గ్రహించాలి. ఉదయకాల సమయంలో ఈరోజు మనం నేర్చుకున్న ఈ వాక్య భాగాన్ని గమనిస్తే పరిశుద్ధత అంటే వేరైన జీవితము, ప్రత్యేకించబడిన జీవితము, ప్రతిష్ఠించబడిన జీవితము. ఇది మనం అందరం గ్రహించి, ఒకవేళ ఇంకా మీలో ఇంకా ఎవరైనా సరే ఇంకా ప్రత్యేకించబడకపోతే మనల్ని మనం ఇకనైనా వాక్యానికి మనము లోపరుచుకుని, లేక వాక్యానికి విధేయత చూపిన వారమై ఒక ప్రత్యేకించబడిన వాక్యానుసారమైన, అంటే మన ప్రత్యేక జీవితంలో లోకంలో మాదిరి కాదు, లేకపోతే మనుషులను చూసి కాదు, కానీ నీ జీవన విధానం నువ్వు ఎలా జీవించాలో ప్రతిదీ కూడా దేవుడు వాక్యంలో క్రొత్త నిబంధనలో తెలియజేశాడు. ఒక క్రైస్తవుని యొక్క నడక, ఒక క్రైస్తవుని యొక్క మాటలు, ఒక క్రైస్తవుని యొక్క ఆరాధన, ఒక క్రైస్తవుని జీవితంలో పుట్టుక దగ్గర నుండి చనిపోయేంత వరకు ఎలాంటి జీవన విధానాన్ని జీవించాలో అదంతా కూడా క్రొత్త నిబంధన మనకు తెలియజేస్తుంది. కనుక ఆ క్రొత్త నిబంధన ఉన్న ఏదైతే తెలియచేసిందో అలాగే మనం జీవించాలి. లోకంలో ఉన్న విధానాలను మనం ఆచరించకూడదు. ఆచరిస్తే మనం ప్రత్యేకించబడిన వారము కాదు. ఇది మనం జాగ్రత్తగా ఆలోచించవలసిన వారమై ఉన్నాం. ప్రియమైన వారులారా, వాక్య భాగాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తా ఉంది. ఒక గృహప్రవేశానికి మేము వెళ్ళాం. గృహప్రవేశానికి కొందరు సహోదరులతో కలిసి వెళ్తే ఆ గృహానికి పైన సిమెంట్ లెటర్స్ తో చక్కని తెలుగు అక్షరాలతో ఇలా రాశారు, ఈ గృహమునకు క్రీస్తే అధిపతి అని. పెయింట్ అయినా చెరిగిపోతున్నాయేమో కానీ అవి చెరిగిపోయేవి కాదు. చక్కగా సిమెంట్ తో అక్షరాలు తెలుగులో రాసి పెయింట్ వేసి ఎంత దూరం నుంచి చూసినా కూడా స్పష్టంగా కనపడేట్లుగా రాశారు. చాలా బాగుంది, చాలా సంతోషించాం. దగ్గరికి వెళ్ళి ఆ గేటు తీసుకొని లోపలికి వెళ్ళగానే ఫోర్టికో బల్లాకి గుమ్మడికాయ వేలగట్టారు, వేలాడదీశారు. అంటే ఆ గృహానికి అధిపతి ఎవరు? అక్షరాల్లో ఉన్న క్రీస్తా, లేక నిజ రూపంలో ఉన్న గుమ్మడికాయ? అలాగా బయటికి వచ్చి చూస్తే ఇంకొక వైపు గోడకి ఒక పెద్ద రాక్షసాకారం దిష్టి బొమ్మ,
ఇంకొక గోడకి రోడ్డు వైపు ఉంది. ఆలోచించండి. పేరుకు మాత్రమే క్రీస్తును అధిపతిగా పెట్టి విశ్వాసములో గుమ్మడికాయని విశ్వసిస్తున్నారు, దిష్టిబొమ్మని విశ్వసిస్తున్నారు. ఇది అన్యజనుల ఆచారం. క్రైస్తవ గృహ ప్రవేశాల్లో ఒక ఒక గృహానికి పునాది తీస్తూ ఉన్నారు. దాన్ని శంకుస్థాపన అంటూ ఉంటారు. అక్కడికి వెళ్తే అక్కడ ప్రార్థన చేయడానికి ఆహ్వానిస్తే వెళ్ళాం. అక్కడ ఇంకొక పాస్టర్ గారు వచ్చారు. ఆ పాస్టర్ గారు, నేను కొంచెం ఆలస్యంగా వెళ్ళాను. ఆయన వెళ్ళేసరికి ఆ ఇంటి వారిని అక్కడ నిలబడి వారితో ఆ యొక్క త్రవ్విన ఆ గుంటలో పసుపు వేయించాడు, కుంకుమ వేయించాడు, నవధాన్యాలు వేయించాడు. ఇంకా స్త్రీలందరూ కూడా ఆ 5 బిందెలతో బోరు దగ్గరికి వెళ్ళి వాళ్ళంతా తలస్నానం అంటే అక్కడే బట్టలు తడుపుకొని ఆ బిందెలతో నీళ్లు తీసుకొచ్చి అందులో పోయాలని చెప్పి పోయించాడు. ఇది ఎక్కడిది? ఈ సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సంస్కృతి ఎక్కడిది? ఒక హైందవ పురోహితుడు స్థానంలో నిలబడి అక్కడ మంత్రాలు మాత్రమే లేవు, అన్నీ దగ్గరుండి చేస్తున్నాడు ఆయన. నేను అక్కడ భోజనం కూడా చేయకుండా పెట్టకుండా వచ్చేసాను. ఇంటికి వచ్చినా ఫోన్ చేశారు, కనిపించకుండా చెప్పకుండా వెళ్ళిపోయారు, కానుక తీసుకోకుండా వెళ్ళిపోయారు, భోజనం చేయకుండా వెళ్ళిపోయారు. ఏంటండి అని. ఎక్కడి నుంచి వచ్చింది ఈ సాంప్రదాయం? ప్రియమైన వాట్లారా, చాలా జాగ్రత్తగా గ్రహించాలి. క్రైస్తవ్యములో అన్యత్వము మిళితమై సంకరమైన భక్తిని చేస్తున్నాం మనం. ఆనాడు సంకరమైన జనం అంటే శరకాలంలో ఇశ్రాయేలీలు అన్యులు కలిసి వివాహాలు చేసుకున్నప్పుడు ఈ 2 జాతులకు పుట్టిన వారినే సంకర జనాంగము అనగా సమరయులు అని పెట్టారు. ఈ రోజు మనము సమరయులు కాదు, ఇటు పోని అన్యులమా కాదు, 2 కలిసిన విధానాలతో జీవిస్తూ ఉన్నాం. క్రైస్తవ గృహ ప్రవేశాల్లో, క్రైస్తవ వివాహాల్లో, క్రైస్తవ సమాధి కార్యక్రమాల్లో, క్రైస్తవ జ్ఞాపకార్థ కూడికలలో ఎక్కడ చూసినా సగము వాక్యము, సగము అన్య ఆచారము. ఎక్కడ పరిశుద్ధత, ఎక్కడ పడము, ఎక్కడ పరిశుద్ధపరచబడ్డాము, ఎక్కడ వేరైపోయాము ఆలోచించండి. కనుక ఉండమని చెప్పాలి. ఆయన ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చాడు, ఒక ప్రత్యేకమైన దేశాన్ని ఇచ్చాడు, ప్రత్యేక నిబంధన ఇచ్చాడు, ప్రత్యేక వాగ్దానాలు ఇచ్చాడు, ప్రత్యేకమైన నిరీక్షణ అనుగ్రహించాడు, యాజక సంబంధమైన విధి విధానాలు ఇచ్చాడు. అన్ని అసలు ఐగుప్తుకి సంబంధమే లేని జీవితాన్ని వారికి ఇచ్చి, మీరు నా సొత్తైన ప్రజలు, పరిశుద్ధ జనాంగము, దేవుడు ఆలోచన. ఈరోజు మనము లోకమనే ఐగుప్తు నుండి సెపరేట్ అయిపోయి క్రొత్త నిబంధన ప్రజలుగా పరిశుద్ధ జీవితాన్ని జీవించడమే ప్రత్యేకత. ప్రత్యేకించబడుట అంటే మనం తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రం పరిశుద్ధులం కాదు, తెల్లటి బట్టలు మాత్రమే. కొన్ని చోట్లకి వెళ్తే ఆదివారం మిగిలిన రోజులు ఎలాంటి బట్టలు వేసుకున్నా ఆదివారం ఆరాధనకి మాత్రం తెల్లని బట్టలు మాత్రమే. ఇంకా శరీరానికి ధరించే బట్టలనే చూస్తున్నారు. దేవుడు ఆరాధించాల్సింది బట్టలతో కాదు, లోపల శరీరము లోపల ఉన్న ఆత్మతో. ఒకవేళ అలాగైతే తెల్ల బట్టలు లేనివాడు ఆరాధనకు అనర్హుడవుతాడు. ఈరోజు ఆరాధనకు వెళ్ళటానికి నాకు తెల్ల బట్టలు లేకపోతే నేను ఆరాధనకు అనర్హుడిని అవుతాను, దేవుడే కనుక ఆ చట్టం పెడితే. కానీ దేవుడు క్షయమైపోయే, నశించిపోయే ఈ బట్టలు లేక ఇంకేదో పెట్టలేదు.
నాశనము లేని నీ ఆత్మను ఆయన కోరుతున్నాడు. దానితో ఆరాధించమని చెప్తున్నాడు. కానీ ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను ఈ మాటలు ముగిస్తూ ఉండగా దయచేసి గ్రహించండి. క్రైస్తవ్యము, క్రైస్తవ భక్తి శరీర సంబంధమైనది కాదు. అలాగే ప్రతిష్ఠించుకునుట లేక ప్రత్యేకమైన జీవన విధానం కూడా. నువ్వు పూర్తిగా చీకట్లో నుండి బయటికి పూర్తిగా రావాలి. లోక సంబంధమైన జీవన విధానంలో నుండి కంప్లీట్ గా నువ్వు బయటకు రావాలి. అందుకే పౌలు గారు అంటాడు, ధర్మశాస్త్రం వలన నీతి విషయమై, ధర్మశాస్త్ర విషయమై చచ్చిన వాడనైతే, చచ్చిపోవటం అంటే ఏంటి? లేకుండా పోవటం. మనం కూడా అన్య దేశంలో పుట్టాము, అన్యులుగా పెరిగాము, క్రీస్తుని గురించి తెలుసుకున్నాము. అన్యత్వం మనలో లేకుండా పోవాలి. అదే పరిశుద్ధత. అలాంటి పరిశుద్ధ జీవన విధానాన్ని ప్రతి ఒక్కరూ జీవించాలని, వాక్యానికి మాత్రమే లోబడాలని మీకు తెలియచేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ఇంతవరకు శ్రద్ధతో విన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు చాలా గొప్ప సంగతులు చెప్పినటువంటి సహోదరులు దేవకర్ణ గారు, మీకు కూడా వందనాలండి. మీరే ముగింపు ప్రార్థన చేయండి సార్. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, అన్యులుగా ఉన్న మమ్ములను, ప్రత్యేకించి నన్ను విగ్రహారాధన నుండి, విగ్రహ సంబంధమైన ఆచార వ్యవహారాల నుండి, సాంప్రదాయాల నుండి వేరుపరిచి ఆ చీకటి జీవితం నుండి తండ్రి బయటికి తీసుకొచ్చి మనోనేత్రాలను వెలిగించి స్పష్టమైన ఆశ్చర్యకరమైన మీ వెలుగులోనికి నడిపించిన తండ్రి, మీకు స్తోత్రాలు. తండ్రి, ఆ జీవితాన్ని చూస్తే ఎంతో సిగ్గుకరమైన జీవితంగా తండ్రి మీ వాక్యపు వెలుగులో మాకు కనపడతా ఉంది. మీ కుమారుని యొక్క శ్రేష్టమైన, నిష్కల్మషమైన, పరిశుద్ధమైన రక్తముతో మీరు మమ్మను పరిశుద్ధపరుచుకున్నారు, ప్రతిష్ఠించుకున్నారు. పరిశుద్ధ జనముగా, రాజులైన యాజక సమూహముగా, ప్రత్యేకమైన వంశముగా మీరు ఏర్పరచుకున్నారు. ఆనాడు ఇశ్రాయేలు జాతికి అనుగ్రహించిన ఆధిక్యతలన్నిటినీ మీరు మాకు ఇచ్చారు. ఇంతటి గొప్ప భాగ్యాన్ని పొందుకున్న మేము ఇంకా లోకంలో ఉన్న అన్ని ఆచారాల సహాయాలను, కుల కట్టుబాట్లు, మత కట్టుబాట్లు, ఇంకా రకరకాల జాతి కట్టుబాట్లు అనే కట్టుబాట్ల కింద మీరు అనుగ్రహించిన రక్షణను పోగొట్టుకుంటూ చీకటి జీవితాన్ని జీవిస్తున్న వారి హృదయాలను మీరు మార్చండి. ఆశ్చర్యకరమైన మీ వెలుగులో వచ్చే జీవితాలు అనుగ్రహించండి. సరి అయిన ప్రత్యేకతను, సరి అయిన పరిశుద్ధత అనుభవాన్ని కలుగు చేయండి. ఇంకా గ్రూపులో ఉన్న వారు ఎవరైనా ఇలాంటి ఆచార వ్యవహారాలు ఆచరిస్తూ ఉంటే, అపవిత్రమైన జీవన విధానాన్ని కలిగి ఉంటూ పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉంటే, దయతో వారి హృదయాలను మీరు తెరవండి. మీరు ఆత్మ, మాలో ఉన్న ఆత్మను కోరుకుంటున్నారు. మీరు పరిశుద్ధులై ఉన్నారు, మేము కూడా పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నారు. అలాంటి జీవన విధానాన్ని వాక్యం విన్న ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. పవిత్రత, పరిశుద్ధత అంటే శరీర సంబంధమైన శుద్ధి కాదు, కానీ ప్రత్యేకించబడిన ఆత్మీయ జీవితం అని మీరు మాకు బయలుపరిచిన మాటలు అందరి హృదయాల్లో స్థిరపరచండి. అలాగే మా తండ్రి, పాటలు పాడిన వారిని, ప్రార్థన చేసిన వారిని, వాక్యము చదివిన వారిని, వాక్యాన్ని నాకంటే ముందుగా బోధించి మీ దాసుని మీరు దీవించండి, ఆశీర్వదించండి. తండ్రి, హాజరైన ప్రతి ఒక్కరిని
మీ వాక్యమందు ప్రతిష్ఠించండి. హాజరు కాలేకపోయిన వారు రేపటి దినమైన హాజరయ్యే భాగ్యాన్ని అనుగ్రహించండి. దయగలిగిన తండ్రి మీకు స్తోత్రాలు. అలాగే మా తండ్రి, మరి మీ వాక్యం అందరి హృదయాలు స్థిరపరచండి. అలాగే మరలా సోమవారం ప్రారంభించబోతున్నాం ఆన్లైన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ కొరకు ప్రార్థిస్తున్నాము. అనేకులు అందులో చేరి సత్యవాక్యాన్ని నేర్చుకునే భాగ్యం దయచేయండి. అలాగే మా తండ్రి, మీ మహాకృప ద్వారా, మీ యొక్క జీవన విధానము ద్వారా జీవించు కృప అనుగ్రహించండి, ఆశీర్వదించండి. దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృప కలిగిన తండ్రి, కనికరించమని, కృప చూపించమని వేడుకుంటున్నాం. దేవా, సహాయం దయచేయండి. విశ్వాసముతో నింపి ఆశీర్వదించండి. తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాము, మహిమపరుస్తున్నాము. మా తండ్రి, అలాగే 23, 24, 25 తారీఖుల్లో సహోదరి జ్యోతి గారు తలపెట్టిన ఆ యొక్క 3 దినాల మీ పరిచర్య అనేకులకు రక్షణార్థముగా, అనేకులను చీకట్లో నుండి వెలుగులోకి నడిపించే విధంగా మీ నామానికి మహిమకరంగా జరిగించుకోనండి. వారికి కావలసిన ప్రతి విధమైన ఈవి దయచేయండి. అలాగే మా తండ్రి, మరి 25వ తారీఖు సహోదరుడు రవి గారి దగ్గర ఏర్పాటు చేయబోతున్న ఆ యొక్క ఒక్కరోజు కూడికను మీరు ఆశీర్వదించండి. తండ్రి, మరి మీ దాసునికి కావలసిన ఆర్థిక వనరులు అనుగ్రహించండి. విశ్వాసము ద్వారా మాత్రమే ఈ కార్యము జరిగించబడ్డకు కృప అనుగ్రహించండి. తండ్రి, అనేకులను సత్యం వైపు మళ్లించుటకు ఆ కూడిక ఒక గొప్ప పనిముట్టుగా మీరు వాడుకోనండి. అలాగే 3, 4, 5 తారీఖుల్లో కాకినాడలో జరిగిన లెక్చర్షిప్ కూడా తండ్రి అనేకులకు ఆశీర్వాదకరంగా, తండ్రి మీ నామానికి మహిమకరంగా మీరు జరిగించుకోనండి. మీ కృప చేత దీవించి ఆశీర్వదించండి. అలాగే బలహీనులుగా ఉన్న వసంతరావు గారిని, హరిత కుమార్ గారి యొక్క భర్త గారిని, ఇతరు చిన్న బిడ్డలను మీ కృప కలిగిన హస్తములకు అప్పగించుకుంటున్నాము. స్వస్థపరచండి, బలపరచండి, ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యంతో నింపి మీ నామానికి మహిమ తెచ్చుకోనమని ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.